ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఇది దేవుని వాక్యం నుంచి మార్కు సువార్త 13వ అధ్యాయం 8వ వచనం. జనము మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ భూకంపములు కలుగును, కరువులు వచ్చును. ఇవే వేదనలకు ఆరంభము. ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభు రాకడ దినం. యేసు ప్రభు మొట్టమొదటిసారిగా ఈ లోకానికి వచ్చారు, వచ్చి ప్రాణం పెట్టారు. ఆ తర్వాత ఇప్పుడు అహరోను వెళ్ళిపోయి ఏమంటున్నాడు? రెండోసారి రానయున్నాను అని సెలవిస్తున్నాడు. ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఏమనుకుంటున్నామంటే యేసు రక్తంతో పాపాలు కడుక్కున్నాం, సంఘంలో నాటబడ్డాం, యథార్థంగా ఉన్నాం. మన మాటలు చెప్పాలంటే నిమ్మకు నీరెక్కినట్టున్నాం. అసలు ఏమవుతుందిలే, విస్తారమైన భోజనం అయిపోయింది, విస్తారమైన సుఖ విలాసాలు అయిపోయినాయి. దేవుని గురించి దేవుడు వస్తానంటున్నాడు, చాలా రోజులు తింటున్నాం, కానీ వచ్చినప్పుడు వస్తాడేమో. మనం జీవితంలో యాదృచ్ఛికమైన దైనందిన జీవితంలో సాగుతూనే ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, ప్రభు మనకు చేసే హెచ్చరిక ఏంటంటే ఇక్కడ రాసింది, జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లేచును అని అంటున్నాడు. ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రభు వచ్చే ముందు జరిగే సూచనలు ఇవి. యేసు ప్రభు వచ్చే ముందు జనం మీదకి జనం లేస్తా అన్నది. ఇప్పుడు జనం మీదకి జనం లేస్తూనే ఉన్నారు. రాజ్యం మీదకి రాజ్యం లేచును, యుద్ధ సమాచారాలు వింటారు అని అన్నాడు. యుద్ధ సమాచారాలు వినబడుతున్నాయి, జనం మీదకి జనం లేస్తున్నాయి. అంతేగాక ఏమంటే అక్కడక్కడ భూకంపములను, కరువులు వచ్చును అంటున్నాడు. భూకంపాలు, కరువులు వచ్చును. ఇప్పుడు చాలా వస్తుంది, నాకు ఆలోచన వస్తుంది. అంటే చాలామంది ఆలోచన చేయొచ్చు ఈ విషయం. వాతావరణం కంట్రోల్లో లేదు, వర్షాలు విపరీతంగా కొడుతున్నాయి. అసలు అనుకున్న దానికన్నా ఎక్కువైపోయింది. కానీ ఎన్నడూ నీళ్ళే రావనుకున్న పట్టణాలు కింద తుడుచుకొని పోతున్నాయి, క్లౌడ్ బర్స్ట్లు అవుతున్నాయి. ఎన్నో ప్రాంతాలు నీళ్లు విస్తారంగా వచ్చి కొట్టుకొని పోయేటట్టు అవుతున్నాయి. కోతాన భూకంపాలు వస్తున్నాయి, యుద్ధ సమాచారాలు వినబడుతున్నాయి. ఇవన్నీ ఏం చూపిస్తున్నాయి అంటే, ఓ ప్రియుడా, ఓ సహోదరుడా, ఓ క్రైస్తవుడా, ఇవన్నీ నాకు రాలేవు కదా, నాకు జరుగుతలేవు కదా అనుకుంటున్నామేమో. యేసు రాకడ గుర్తులు ఇవి. యేసు క్రీస్తు ప్రభు రెండవ రాకడ రాయన గుర్తులు. ఆయన వచ్చినప్పుడు మనిషి కుమారుడు విశ్వాసం కనుగొనునా అని ఒక మాట చెప్పిండు కదా. ఇవన్నీ చూసినప్పుడు నీ విశ్వాసము నువ్వు గట్టిగా పట్టుకుంటున్నావా? ఇది మనం క్రైస్తవులమైన గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నీ విశ్వాసము ఎట్లయినా చెదిరిపోతుందేమో, ఏదన్నా ఒక అవిధేయతను బట్టి, ఏదో ఒక పాపాన్ని బట్టి, ఏదో ఒక విషయం వచ్చి నా జీవితంలో యేసుక్రీస్తు ప్రభుకు దూరం అయిపోతానేమో అని జాగ్రత్త పడి, భయం కలిగి విశ్వాసమును గట్టిగా పట్టుకోవాలి. నీకు కలిగినదాన్ని గట్టిగా పట్టుకో అని రాయబడి ఉంది. గుర్తుపెట్టుకో. ఈ వాక్యమును ధ్యానించి దాన్ని అనుసరించడానికి అన్నీ వదులుకున్నా సరే వీటిని మాత్రం పట్టుకొని జీవించాలి. అన్నీ పోయినా పర్వాలేదు, కానీ ఇవి పోకుండా చూసుకోవాలి. ఇవేంటి? ఈ వాక్యము ధ్యానించడం, వాక్యానుసారంగా జీవించడం, విశ్వాస సహితంగా ఈ లోకంలో జీవించడం. ఈనాడు ఎంతోమంది విశ్వాసం లేకుండానే సంఘంలో చలమని అవుతారు. దేవుడు చేస్తాడు అనే విశ్వాసం లేదు. ఏదన్నా కార్యమును మనమే చేయాలని అనుకుంటున్నాం, కానీ దేవుడు చేస్తాడు. దేవుడు చేసేంత వరకు ఓపిక పట్టాలి. ఇక్కడ అదే రాసినాడు, రాజ్యం మీదకి రాజ్యం వచ్చును, ఇవే వేదనలకు ఆరంభం. యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు మన విశ్వాసం కోల్పోయే దినాలలో ఉన్నాం కాబట్టి మన విశ్వాసమును గట్టిగా పట్టుకొని ఇంకా ఎక్కువగా ప్రభుతో గడపాలి. వ్యక్తిగతంగా గడపాలి, కుటుంబంగా గడపాలి, సంఘంగా గడపాలి. ప్రభుతో నీ సంబంధం ఎట్లుంది? యేసు ప్రభుకు నాకు ఏమైనా సంబంధం ఉందా? యేసు ప్రభుతో అది గుర్తుపెట్టుకోవాలి. ఆదివారం పోతే మందిరానికి, మళ్ళీ ఆదివారం దాకా మందిరం ముఖం చూస్తలేము. వ్యక్తిగతంగానైనా బైబిల్ చదువుతున్నామా? వ్యక్తిగతంగానైనా ప్రభుతో మాట్లాడుకుంటున్నామా? అది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇది దుర్దినాలు కాబట్టి అట్లాంటి కేవలం సెల్ ఫోన్లో ఎంటర్టైన్మెంట్లోనే పడిపోతున్నాం. ఆ విషయం జాగ్రత్త పడి ప్రభుతో మన సావాసం కలిగి ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆశీర్వాద స్తోత్రములు. మీరు అక్కడ గుర్తులు బయలుపరచబడ్డాయి. మా జీవితంలో
మాకున్న అవలక్షణాలను బయలుపరిచినాం. మేము సరి చేసుకొని నేను వెంబడించడం కృపనీయమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి బాగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.